తెలుగు, తమిళ చలనచిత్ర పరిశ్రమల్లో తనదైన సహజ సిద్ధమైన నటనతో న్యాచురల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న నటి ఆనంది. ఆమె తన కెరీర్ను తెలుగులో ప్రారంభించినప్పటికీ తమిళంలో అగ్రనటిగా ఎదిగి ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్లో బిజీగా మారుతున్నారు. ఆమె జీవిత చరిత్ర ఇప్పుడు తెలుసుకుందాం. ఆనంది అసలు పేరు రక్షిత. ఆమె 1993 జూలై 20న తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లో ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆమె పుట్టి పెరిగింది అంతా వరంగల్లోనే కావటంతో ఆమెను ఓరుగల్లు పిల్ల అని కూడా పిలుస్తారు. చిన్నప్పటి నుండే సినిమాల పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ విద్యను కూడా అంతే ప్రాధాన్యతతో కొనసాగించారు. దర్శకుడు మారుతి రూపొందించిన బస్ స్టాప్ సినిమాతో ఆనంది హీరోయిన్గా పరిచయమయ్యారు. అప్పట్లో హసిక అనే పేరుతో ఆమె ఈ సినిమాలో నటించారు. యువతను ఆకట్టుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అంతకుముందు ఈ రోజుల్లో సినిమాలో ఒక చిన్న పాటలో కూడా మెరిశారు. తెలుగులో కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఆమెకు తమిళంలో కయల్ అనే సినిమాలో అవకాశం వచ్చింది. దర్శకుడు ప్రభు సాల్మన్ ఆమె పేరును ఆనందిగా మార్చారు. ఈ సినిమాలో కయల్ పాత్రలో ఆమె చూపిన నటనకు విమర్శకుల నుండి భారీ ప్రశంసలు దక్కాయి. అప్పటి నుండి తమిళ ప్రేక్షకులు ఆమెను కయల్ ఆనంది అని పిలవడం ప్రారంభించారు. ఆనంది కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా సామాజిక ఇతివృత్తం ఉన్న కథలను ఎంచుకున్నారు. విసారణై ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది ఆస్కార్ రేస్లో కూడా నిలిచింది. పరియేరం పెరుమాల్ కుల వివక్ష నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో ఆనంది పోషించిన జ్యోతి మహాలక్ష్మి పాత్ర ఆమె కెరీర్లోనే చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆనంది 2021 జనవరి 7న వరంగల్లో సోక్రటీస్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆయన మెరైన్ ఇంజనీర్, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. పెళ్లి తర్వాత కూడా భర్త ప్రోత్సాహంతో ఆమె తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. తమిళంలో బిజీగా ఉన్న కారణంగా తెలుగుకు కొంత విరామం ఇచ్చిన ఆనంది జాంబీ రెడ్డి సినిమాతో టాలీవుడ్లోకి ఘనంగా రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఆమెకు మళ్ళీ తెలుగులో అవకాశాలు పెరిగాయి. సుధీర్ బాబు సరసన నటించిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో ఆనంది తన నటనతో అందరినీ కదిలించారు. ఒక పల్లెటూరి అమ్మాయిగా ప్రేమ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయని పాత్రలో ఆమె ఒదిగిపోయారు. ఇట్లు మారేడు మిల్లి, ప్రజానికం వంటి సినిమాల్లో కూడా సందేశాత్మక పాత్రలు పోషించారు. 2026 నాటికి ఆనంది తెలుగు, తమిళ భాషల్లో చాలా బిజీగా ఉన్నారు. ప్రేమంటే ప్రియదర్శితో కలిసి నటించిన ఈ రొమాంటిక్ డ్రామా 2025 చివర్లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. గరివిడి లక్ష్మి బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తీస్తున్న ఈ సినిమాలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అరేబియా కడలి ఈ వెబ్ సిరీస్లో కూడా ఆమె ఒక విభిన్నమైన పాత్రలో కనిపించారు. తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్ కయల్ సినిమాకు గాను స్పెషల్ ప్రైజ్ అందుకున్నారు. విజయ్ అవార్డ్స్ ఉత్తమ నూతన నటిగా నామినేట్ అయ్యారు. ఆమె నటించిన చాలా సినిమాలు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాల్లో ప్రదర్శించబడడం ఆమె గొప్పతనానికి నిదర్శనం. సాధారణంగా తెలుగు అమ్మాయిలకు చిత్ర పరిశ్రమలో అవకాశాలు తక్కువనే విమర్శ ఉంటుంది. కానీ ఆనంది తన ప్రతిభతో 2 ప్రధాన భాషల్లో హీరోయిన్గా నిలదొక్కున్నారు. 24 ఏళ్లకే పెళ్లి చేసుకున్నా టాలెంట్ ఉంటే కెరీర్కు ఆటంకం ఉండదని ఆమె నిరూపించారు. ఆనంది తన కెరీర్ను రక్షిత అనే పేరుతో ప్రారంభించారు. తెలుగులో బస్ స్టాప్ చేసేటప్పుడు హసికగా మారారు. అయితే తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ హసిక అనే పేరు నార్త్ ఇండియన్ పేర్లా ఉంది, మన నేటివిటీకి తగ్గట్టుగా ఆనంది అని పేరు మారుద్దాం అని సూచించారు.
అలా ఆమె ఆనందిగా స్థిరపడిపోయారు. ఆ పేరు మార్పు ఆమె జాతకాన్ని మార్చేసిందని ఆమె పలు ఇంటర్వ్యూల్లో సరదాగా చెబుతుంటారు. చాలామంది హీరోయిన్లు కేవలం గ్లామర్ మీద ఆధారపడితే ఆనంది తన నటన మరియు భాషపై పట్టు సాధించి సక్సెస్ అయ్యారు. తెలుగు అమ్మాయి అయినప్పటికీ అతి తక్కువ కాలంలోనే తమిళం నేర్చుకొని తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకునే స్థాయికి ఎదిగారు. ఆమె స్పష్టమైన ఉచ్చారణే ఆమెను తమిళంలో న్యాచురల్ పర్ఫార్మర్గా నిలబెట్టింది. సినీ పరిశ్రమలో హీరోయిన్లకు పెళ్ళైతే కెరీర్ ముగిసిపోతుందనే ఒక అపోహ ఉంది. కానీ ఆనంది దానిని తప్పు అని నిరూపించారు. 2021లో పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె నటించిన శ్రీదేవి సోడా సెంటర్, మాయానది, రవణకోట్టం వంటి సినిమాలు ఆమె ఇమేజ్ను మరింత పెంచాయి. ఆమె భర్త సాక్రటీస్ కూడా సినీ రంగానికి చెందిన వ్యక్తి కావటంతో ఆమెకు మంచి సపోర్ట్ లభించింది. 2026లో ఆనంది కేవలం వెండితెరకే పరిమితం కాకుండా ఓటీటీ రంగంలో కూడా సత్తా చాటుతున్నారు. అరేబియా కడలి జీ5 నిర్మిస్తున్న ఈ భారీ సిరీస్లో సత్యదేవ్ సరసన ఆనంది కథానాయికగా నటిస్తున్నారు. ఇది మత్స్యకారుల జీవిత నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ థ్రిల్లర్. కళ్యాణమస్తు తెలుగులో ఒక యంగ్ హీరోతో చేస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ షూటింగ్ పూర్తి చేసుకొని 2026 వేసవిలో విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళ సినిమాలు కాలీవుడ్లో 2 డెబ్యూ డైరెక్టర్ల సినిమాలకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆనంది తన కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క వివాదంలో కూడా చిక్కుకోలేదు. షూటింగ్ లేకపోతే తన కుటుంబంతో, ముఖ్యంగా తన కుమారుడితో సమయం గడపడానికి ఇష్టపడతారు. ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా హుందాగా కనిపిస్తారు. అనవసరమైన గ్లామర్ షోకు దూరంగా ఉంటూ కేవలం తన నటనతోనే అభిమానులను సంపాదించుకున్నారు. ఆనంది త్వరలో మలయాళ చిత్ర పరిశ్రమలో కూడా అడుగుపెట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అక్కడ నటనకు ప్రాధాన్యత ఉన్న కథలు ఎక్కువగా వస్తుండటంతో ఆమె అక్కడి దర్శకులతో చర్చలు జరుపుతున్నారు. ఆనంది ప్రయాణం చూస్తే పక్కింటి అమ్మాయిలా ఉండే సాధారణ రూపంతో కూడా అద్భుతమైన నటనను ప్రదర్శిస్తే చిత్ర పరిశ్రమలో దశాబ్ద కాలం పాటు రాణించవచ్చని అర్థమవుతుంది. ఆనంది కేవలం వాణిజ్యపరమైన సినిమాలే కాకుండా సమాజంలో మార్పు తెచ్చే సినిమాల్లో నటించడానికి ఇష్టపడతారు. ఆమె నటించిన పరియేరం పెరుమాళ్ సినిమా తమిళనాడులో కుల వివక్షపై పెద్ద చర్చకు దారితీసింది. అగ్రనటిగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి సున్నితమైన అంశం ఉన్న కథలో నటించడానికి ఆమె వెనుకాడలేదు. దీనివల్ల ఆమెకు సినిమా పిచ్చోళ్ళ మధ్య ఒక గౌరవ ప్రధానమైన స్థానం లభించింది. ఆమెది చాలా సహజమైన నటన. తెరపై ఆమె ఏడుస్తున్నా లేదా నవ్వుతున్నా అది మన పక్కింటి అమ్మాయి పడే ఆవేదనలా అనిపిస్తుంది. ముఖ్యంగా శ్రీదేవి సోడా సెంటర్ క్లైమాక్స్లో ఆమె చూపిన హావభావాలు తెలుగు ప్రేక్షకుల గుండెలను పిండేశాయి. గ్లిజరిన్ వాడకుండానే ఎమోషనల్ సీన్స్లో నటించే ప్రతిభ ఆమె సొంతమని దర్శకులు చెప్తుంటారు. హీరోయిన్గా అవకాశాల కోసం ఆమె ఎప్పుడూ తన పరిధులు దాటలేదు. ఎక్స్పోజింగ్ లేదా అసభ్యకరమైన దుస్తులు ధరించడానికి ఆమె మొదటి నుండి విముఖత చూపారు. నటనకు అవకాశం ఉంటేనే ఆ సినిమాలో ఉంటాను అని ఆమె పదే పదే చెప్తుంటారు. ఈ ఖచ్చితమైన నిర్ణయం వల్లే ఆమెకు పెద్ద కమర్షియల్ మాస్ సినిమాలు రాకపోయినా ఆమె చేసిన ప్రతి సినిమా ఆమెకు ఒక పేరు తెచ్చిపెట్టింది, మాతృత్వం. ప్రస్తుతం తన కుమారుడి ఎదుగుదలను ఆస్వాదిస్తూనే షూటింగ్ షెడ్యూల్స్ను అద్భుతంగా మేనేజ్ చేస్తున్నారు. షూటింగ్ లేని సమయాల్లో ఆమె వరంగల్లోని తన పుట్టింటికి వెళ్ళి అక్కడి వారితో గడపటానికి ఇష్టపడతారు. కొత్త ప్రయోగాలు. ఆమె తన భర్త సాక్రటీస్తో కలిసి భవిష్యత్తులో ఒక చిన్న సినిమాను నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
నటనతో పాటు నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టాలని ఆమె భావిస్తున్నారు.